భర్త కోసం ఆమె అంత పరితపించింది కదా. అప్పుడు నేను అనుకున్నాను, మరి దేవునితో మనకున్న సహవాసం ఎలా ఉంది? ఆయనతో మాట్లాడి ఎంతకాలం అయింది? ఆయన కలలో కనిపించి ఎంతకాలం అయింది? ఆయన నీకు దర్శనమిచ్చి ఎంతకాలం అయింది? ప్రభు స్వరాన్ని విని ఎంతకాలం అయింది? ఆలోచించారా? 300 సంవత్సరాలు అంటే దేవునితో నడిచే అనుభవం. హల్లెలూయా. క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. ఒక క్షణమైన స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రతి అడుగు ప్రభుతోనే వేయాలి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. మరి అలాంటి ఒక సహవాసం మనకు ప్రభుతో ఉందా? ఆయన కనిపించి ఎంతకాలం అయింది? ఆయన నీతో మాట్లాడి ఎంతకాలం అయింది? ఒక భయభక్తులు గలవాడు ఓడను నిర్మించాలి. దాంట్లో బాప్తిస్మం అనుభవం, రెండోదిగా పరిశుద్ధాత్మ అనుభవం, మూడోదిగా యేసుతో నడిచే అనుభవం. దగ్గరగా ఉండి ఆయన వెంబడిస్తున్నావా? దూరంగా ఉండి వెంబడిస్తున్నావా? ఆయన ముఖమును నీకు చాటు చేస్తున్నాడా?